మహిళా పోలీస్ శివంగిలో యుద్ధ విద్యల్లో ఆరితేరారు. ఆగంతకులకు అడ్డం తిరుగుతున్నారు. రౌడీలను బెంబేలెత్తిస్తున్నారు. కారడవైనా కమ్ముకున్న చీకట్లోనైనా ఆపదలో చిక్కుకుంటే చాలు నిమిషాల్లో చేరుకుని ఆపద్బాంధవుల్లా కాపాడుతున్నారు. ప్రజల కోసం ప్రాణాలకు తెగించి తెగవ చూపుతున్న శివంగి టీంపై స్పెషల్ రిపోర్ట్. మహిళా శివంగులు ఆయుధాల్ని ధరించారు, ఆపరేషన్కు సిద్ధమంటున్నారు. అడవుల్ని గాలిస్తామంటున్నారు, కూంబింగ్కు సై అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే తొలి మహిళా శివంగి దళంపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మల్ జిల్లాలో మహిళా పోలీసులతో సరికొత్త దళాన్ని ఏర్పాటు చేశారు ఎస్పీ జానకి షర్మిల. సాయుధ బలగాల తరహాలో సాహసాలు చేసే మహిళా పోలీసులను గుర్తించి కమాండోస్ గా తీర్చిదిద్దారు. 6 నెలల పాటు కఠోరమైన శిక్షణ ఇచ్చి అడవైనా అగ్నైనా ఆగంతకులు ఎదురుపడినా పోరాడేలా యుద్ధ విద్యలు నేర్పించారు. ఈ మహిళా పోలీసు దళానికి శివంగి ఫోర్స్ గా పేరు పెట్టారు ఎస్పీ జానకి షర్మిల. సో శివంగి దళం ఐడియా అనేది దగ్గర ఒక 6 మంత్స్ నుంచి దీన్ని కాన్సెప్ట్ చేసుకొని దాని నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, వాళ్ళని మోటివేట్ చేయడము, మా వాళ్ళందరికీ కూడా దాన్ని అర్థమయ్యేలాగా చెప్పడం, ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అనేది ఒక 6 మంత్స్ నుంచి నడుస్తూ ఉంది. ఫస్ట్ బేసిక్గా వాళ్ళకి కావాల్సింది ఫిజికల్ ఫిట్నెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి. సో ఫిజికల్ ఫిట్నెస్ కోసం మా గ్రౌండ్లో వాళ్ళ కోసం అబ్స్టకల్స్ తయారు చేయించాము. అబ్స్టకల్స్లో వాళ్ళంతా ట్రైనింగ్ తీసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే జెంట్స్ కంటే కూడా చాలా బాగా చేశారు. అందరూ పాస్ అయ్యారు. అందరూ కూడా మంచి ఫిట్గా తయారయ్యారు. శిక్షణ పూర్తయిన ప్రారంభంలోనే అధికారుల ప్రశంసలు అందుకుంది శివంగి ఫోర్స్. పురుష పోలీసులతో సమానంగా అడ్వెంచర్స్ చేసి శభాష్ అనిపించుకుంటున్నారు మహిళా పోలీసులు. ఇటీవల మామాడ అడవుల్లో తప్పిపోయిన ఆదివాసీ మహిళలను కాపాడడంలో శివంగి ఫోర్స్ కీలకం. శివంగి దళమే అడవుల్లో తప్పిపోయిన మహిళల కోసం వెతికింది. అభయారణ్యాన్ని జల్లెడపట్టి మహిళలను సురక్షితంగా ఇంటికి చేర్చింది. ఇటీవల జరిగిన ఆశా కార్యకర్తల నిరసనల్లోనూ ఘర్షణలు జరగకుండా చూశారు శివంగి పోలీసులు. వేల మంది ఆశాలు కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టినా అక్కడ అనువంత అలజడి లేకుండా కట్టడి చేశారు. శాంతియుతంగా ఆందోళన ముగిసేలా భద్రతా ఏర్పాట్లు చేశారు. యుద్ధ విద్యలు కఠోర సాధన చేశామన్నారు శివంగి ఫోర్స్ పోలీసులు. ఎలాంటి ప్రమాదం జరిగినా వెంటనే చేరుకుని రెస్క్యూ చేసేలా శిక్షణ పొందామన్నారు. డిఫెన్స్ బలగాల్లో పైపుల నుంచి పాకడం, కొండలెక్కడం, బండలు దాటడం, ఫైరింగుల్లో ఆరితేరామన్నారు. ఈ కొత్త శివంగి టీం ద్వారా ఎస్పీ మేడం మాకు దీన్ని పరిచయం చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎమర్జెన్సీలో ఏ డ్యూటీ కానీ ఫోన్ చేస్తే మేము 10 నిమిషాలలో అక్కడికి వెళ్ళేటట్టు మాకు ట్రైనింగ్ ఇచ్చారు. 45 డేస్ ఆడపిల్లలకి ఏదైనా సరే ఆఫీసర్స్ కానీ ఏది ఉన్నా మేము ముందంట ఉండగలం, చెయ్యగలం అనేది మాకు మేడం నేర్పించారు. ఇది మా ట్రైనింగ్ అంత కఠినంగా జరిగింది. ఏ సిచ్యువేషన్ వచ్చినా ఏదొచ్చినా మేము తట్టుకోగలుగుతాము, ప్రజలకు మేము అండగా నిలబడతాము అనే ధైర్యం ఒకటి మేము మాత్రం వాళ్ళకి ఇవ్వగలుగుతాము. జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణలో కీలకంగా మారింది శివంగి దళం. తాము వెపన్స్ తో రోడ్డెక్కితే చాలు రౌడీలు పారిపోతున్నారని చెప్పారు పోలీసులు. మహిళలకు ఏ చిన్న ఆపద వచ్చినా తాము అండగా ఉంటామని, ప్రజల కోసం ఎంత కష్టమైనా భరిస్తామని చెప్తున్నారు పోలీసులు. అడవిలో ఇలాంటి మ్యాప్ రీడింగ్ అంటే ఒక పర్సన్ని ఎలాంటి టెక్నాలజీ లేకుండా కనుక్కోవడానికి మా దగ్గర కొన్ని GPS అలాంటివి ఉంటాయి. ఆ సిగ్నల్స్తోని మేము ఎక్కడున్నారో వేరే వాళ్ళు అంటే అడవిలో ఉన్న వాళ్ళ మూమెంట్ తెలుసుకొని వాళ్ళని కాపాడగలుగుతాం. మొన్న మామడలో కూడా అలానే మా వాళ్ళు అలాంటి మ్యాప్ రీడింగ్తోనే అలాంటి ఫీల్డ్ సిగ్నల్స్తోనే వాళ్ళని కనుక్కోగలిగారు. గొడవలైనా కానీ ఏదున్నా కానీ ధర్నాలు కానీ బందోబస్తులు కానీ ఏదైనా జరిగితే ఆడవాళ్ళు కూడా ఉంటారు. ఆ టైంలో మెన్నుకి ఇబ్బంది అవుతుంది ఎలా అనేది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కానీ లేడీస్ ఉన్న దగ్గర మెన్ను ఎంతైనా మనము వాళ్ళని హ్యాండిల్ చేయలేం. అట్లాంటి సిచ్యువేషన్లో ఈ శివంగి టీము లేడీస్ మేము వెళ్ళి వాళ్ళకి నచ్చ చెప్పడము, అక్కడ గవర్నమెంట్స్ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నా కానీ అవి అంటే ఏమి కాకుండా వాటికి అక్కడ ఉన్న ప్రజలకు కూడా ఏ విధంగా ఏమి కాకుండా చూస్తాము. మహిళా పోలీసులతో దళం ఏర్పాటు చేసి జిల్లా పోలీస్ వ్యవస్థలో మరో ముందడుగు వేశారు ఎస్పీ జానకి షర్మిల. పోలీసు రంగంలోనూ మహిళలు రాణించేలా ఎస్పీ ప్రత్యేక చొరవ చూపడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.